ఘనత వహించిన మహావిశాఖ నగరపాలక సంస్థ బడ్జెట్ కి మోక్షం కలగడం లేదు. గత కమిషనర్ సంపత్ కుమార్ ఏ ముహూర్తాన బదిలీ అయ్యారో గాని బడ్జెట్ ప్రతిపాదనలు ముందుకు సాగని దుస్థితి నెలకొంది. ఇప్పటికే మేయర్ గొలగాని హరివెంకట కుమారి సైతం ఇన్ఛార్జి కమిషనర్ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ కి బడ్జెట్ కోసం మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో జీవీఎంసీ ఇన్ఛార్జి కమిషనర్ కు, మేయర్ కు, రాష్ట్ర పురపాలక పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ లేఖ రాయడం చర్చనీయాంశమైంది. జీవీఎంసీ వార్షిక సగటు బడ్జెట్ మొత్తం 5,000 కోట్ల పైమాటే. వచ్చే ఆర్థిక సంవత్సరం 2025-26కు గాను ముషాయిదా బడ్జెట్ ఆమోదానికి మున్సిపల్ కార్పొరేషన్లో ఇంతవరకు చర్యలు తీసుకోకపోవడం అధికారులు బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తుందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నగరపాలక సంస్థ చట్ట ప్రకారం ప్రతి సంవత్సరం వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ ఆమోదించే ముందు ముషాయిదా బడ్జెట్ను స్టాండింగ్ కౌన్సిల్ అనుమతి పొందాల్సి ఉంటుంది. సదరు కాపీని వార్డు కార్పొరేటర్లకు అందజేసి తదుపరి కార్పొరేషన్ సమావేశం నందు ఆమోదం తీసుకుని మార్చి 1వ తేదీలోగా ప్రభుత్వానికి పంపాల్సి ఉంటుంది. కానీ ఇంతవరకు బడ్జెట్ ఆమోదానికి మున్సిపల్ కార్పొరేషన్లో ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర దుమారం రేపుతుంది. జీవీఎంసీ బడ్జెట్ ఆమోదం నిమిత్తం ప్రత్యేక బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను ఆమోదించడం ఆనవాయితీగా వస్తుంది. సదరు బడ్జెట్ ను ప్రభుత్వానికి పంపడానికి చర్యలు తీసుకోవాలి. నిర్ణీత కాలంలో బడ్జెట్ ను ప్రవేశపెట్టకుండా జరిగిన జాప్యంకు కారణం తెలియజేసి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని సదరు లేఖలో కార్పొరేటర్ మూర్తి యాదవ్ డిమాండ్ చేయడం విశేషం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా కొంతవరకు ఆటంకం వస్తుందని అధికారులకు ముందుగానే తెలుసు. అయినా నిర్లక్ష్యం వహించారు అంటే వారిని ఏమనుకోవాలో ఎవరికీ అర్థం కాని అయోమయ దుస్థితి నెలకొంది. ఒకవైపు అవిశ్వాసం, పార్టీ మారే ఉద్దేశంలో ఉన్న కార్పొరేటర్లకు బడ్జెట్ మీద ఏమాత్రం శ్రద్ధ లేకపోవడం సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత ఏడాది డిసెంబర్ 15 నాటికే మహావిశాఖ నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మెంబర్సు 2025-26కు గాను బడ్జెట్ సమావేశాలను ప్రవేశపెట్టి బడ్జెట్ మీద పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించాల్సి ఉండగా ఏదైతే వైసీపీ మేయర్ ఎవరైతే గౌరవ మేయర్ గారు ఉన్నారో ఇప్పటికీ కూడా బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేయకపోవడం, ఆ బడ్జెట్ సమావేశాలు తక్షణమే నిర్వహించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రవీణ్ కుమార్ గారిని కోరడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గారిని కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహించమని జనసేన పార్టీ కోరడం జరిగింది. 29వ తారీఖున బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆలస్యమైంది. బడ్జెట్ సమావేశం విశాఖ మహానగరపాలక సంస్థ అభివృద్ధికి, అలాగే అభివృద్ధికి చేయాల్సినటువంటి నిర్ణయాలకి బడ్జెట్ సమావేశం అన్నది ప్రతి ఏటా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో కీలక భూమిక పోషించేటువంటి బడ్జెట్ సమావేశాన్ని ఈ నెల 29వ తారీఖున నిర్వహించుకోబోతున్నాం.